శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మార్చి 8వ తేదీ నుంచి 13వ తేదీలోపు తులారాశి వారికి 3 అతిపెద్ద కోరికలు తీరబోతున్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, అదే సమయంలో 3 గుండె పగిలే నిజాలు కూడా తెలియబోతున్నాయి. అయితే ఈ విషయాలను తెలుసుకోబోయే ముందుగా మనం తులారాశి వారికి సంబంధించి ప్రస్తుత సమయంలో ఏ రంగాల్లో వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూద్దాం. ఈ సమయంలో తులారాశి వ్యక్తులకు వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు మంచి అవకాశాలున్నాయి. కానీ మీరు మార్పునకు సిద్ధంగా ఉండాలి. సరైన ప్రణాళికతో మీ ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా, స్థిరంగా మార్చుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి మీ లైఫ్ స్టైల్పై శ్రద్ధ వహించండి. ఇకపోతే ఈ సమయంలో కెరీర్ పరంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులకు చాలా శుభప్రదంగా ఉండబోతుంది. ఎదుగుదలకు, పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ టాలెంట్ చూపించే ఏ అవకాశాన్ని ఈ నెలలో అస్సలు మిస్ చేసుకోవద్దు. మీ లక్ష్యానికి సరిపోయే ప్రాజెక్టులపైన వర్క్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఆఫీస్లో మీ సర్కిల్ ఈ నెలలో మీ వృత్తి జీవితంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి తోటివారు, సలహాదారులతో నిత్యం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. కొన్ని సవాళ్లు ఉండొచ్చు, కానీ మీరు వాటిని ఈజీగా ఓవర్టేక్ చేస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. ఇక ఆర్థికంగా చూసుకుంటే డబ్బు విషయంలో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అనవసరపు కొనుగోళ్లకు దూరంగా ఉండండి. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు పైన దృష్టి పెట్టండి. విద్య లేదా మీ నైపుణ్యాలపైన పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో మంచి రాబడిని, చక్కటి ఇన్కమ్ని ఇస్తుందన్నమాట. ఆర్థిక భద్రతను పెంచడానికి ఫ్రీలాన్స్ లేదా సైడ్ ప్రాజెక్ట్స్ వంటి పనుల కోసం చూడండి. ఇది డబ్బు సంపాదించడానికి కూడా హెల్ప్ అవుతుంది. మీ బడ్జెట్పై ఓ కన్నేసి ఉంచండి. అవసరమైన సమయంలో మంచి డెసిషన్ తీసుకోవడానికి మీకు బాగా తెలిసిన వ్యక్తులను సంప్రదించండి. ఇక ప్రస్తుత సమయం ఈ యొక్క తులారాశి వారి ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. మీరు కనుక రిలేషన్షిప్లో ఉంటే బంధాన్ని మరింత స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఈ నెల మంచి సమయం అనే చెప్పాలి. ఒకరితో ఒకరు ఓపెన్గా మాట్లాడుకుంటారు. ఇది ఒక కార్యాచరణ లేదా లోతైన సంభాషణకు మార్గం కావచ్చు. మీ బంధం బలోపేతంపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ మధ్య రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. అలాగే తులారాశి వ్యక్తులు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ యొక్క దినచర్యలో భాగంగా క్రమం తప్పకుండా వ్యాయామం, పోషక విలువలు కలిగిన ఫుడ్ని యాడ్ చేసుకోండి. స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటే మాత్రం మీకు తిరుగనేది ఉండదు. అంటే ఏ విషయంలోనే సరే స్ట్రెస్ లేకుండా ఉంటే ఫ్రీగా వర్క్ చేస్తారు. ఇక మానసిక ఆరోగ్యాన్ని సంబంధించి మెరుగుపరచడానికి యోగా లేదా ధ్యానం చేయండి. ఏ చిన్న అనారోగ్యాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. రాబోయే కాలంలో సమస్యలు రాకుండా చెకప్లు చేయించుకుంటూ ఉండండి. అవసరమైనప్పుడు రెస్ట్ తీసుకోవడం మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్య విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి. అలాగే చదువులో వెనుకబడ్డ విద్యార్థులు రాబోయే రోజుల్లో చాలా చక్కగా రాణిస్తారు. మీకున్న కోరిక మేరకు ఈ యొక్క తులారాశి స్టూడెంట్స్ మీ గోల్ను రీచ్ అవుతారు. అనుకున్న ర్యాంక్ని సాధిస్తారు. మంచి పేరుని తెచ్చుకుంటారు. కోరుకున్న యూనివర్సిటీలో సీటు వస్తుంది. ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలనుకున్నటువంటి మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరబోతుంది. మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజీతో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు. దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు. ఇకపోతే ఎంతో కాలంగా భూమి, వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి మీరు ఈ సమయంలో భూమి, వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక తులారాశి వారిలో ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలి అని కోరుకుంటున్నారో రాబోయే కాలంలో మీరు మీ కోరిక నెరవేరడం జరుగుతుంది. అదేవిధంగా తులారాశి వారిలో ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరుతుంది. అయితే సొంతంగా అన్న ఇల్లు కట్టుకుంటారు, లేదంటే ఒక మంచి చక్కటి హౌస్ని మీ సొంతం చేసుకుంటారు. చాలా సంతోషంగా జీవిస్తారు. అలాగే తులారాశి వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు మంచి ప్రాఫిట్స్ను అందుకుంటారు. మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెస్తాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయం. చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. ఆ తర్వాత ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి.
డబుల్ ప్రాఫిట్స్ను పొందుతారు. వ్యాపార పరంగా చూసుకుంటే కనుక తులారాశి వారికి ఎంతో మంచి శుభ సమయం. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ యొక్క రాశి వారు ఈ సమయంలో కొత్త బ్రాంచ్లను ఓపెన్ చేస్తారు. ఈ విస్తరణ అనేది మీ యొక్క వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి గాను హెల్ప్ అవుతుంది. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్ పొందే ఛాన్స్ లభిస్తుంది. మీకు ఈ సమయం అనేది ఆర్థికంగా నిలదొక్కుంటుంది. చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీకు మంచి ఆదాయం, చక్కని ఇన్కమ్ అనేది వస్తుంది. అయితే భాగస్వామి వ్యాపారం చేసే వ్యక్తులకు గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క వ్యాపారస్తులకి ఈ సమయం అంత అనుకూలంగా లేదు. ఈ సమయంలో భాగస్వామి వ్యాపారంలో ఒప్పందంపై చేసేటటువంటి సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు. పైగా ఈ యొక్క భాగస్వామి వ్యాపారానికి దూరంగా ఉంటే చాలా మంచిది తులారాశి వారికి. మార్చి 8వ తేదీ నుంచి 13వ తేదీలోపు తులారాశి వారికి తీరబోయేటువంటి 3 కోరికల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వ్యక్తులకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా సరే సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు చేసి గుళ్ళు గోపురాలు తిరిగి ఎంతోమంది దేవుళ్లను మొక్కి చుట్టుప్రక్కల వారి సూటిబోటి మాటలతో నానా బాధలు పడుతున్న కుంభరాశి వ్యక్తుల యొక్క కోరిక అనేది త్వరలోనే తీరబోతుంది. మీరు తల్లిదండ్రులు అయ్యి సూచనలు కనబడుతున్నాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇకపోతే ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడుతూ తమ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోవాలి అని ఎవరైతే రోజు ప్రార్థిస్తున్నారో అటువంటి తులారాశి వారి కోరిక త్వరలోనే దేవుడు వినబోతున్నారు. దైవం మీకు ఆర్థిక సమస్యల్ని తొలగించి మిమ్మల్ని లక్ష్య సాధన దిశగా లక్షాధికారి చేయబోతుంది. మీకు డబ్బుకు దేనికి లోటు అనేది అస్సలు ఉండదు. ఫైనాన్షియల్గా స్టెబిలిటీ సాధిస్తారు. ఎవరైతే మీలో ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి వ్యక్తులు త్వరలోనే మంచి శుభవార్తను వింటారు. మీరు కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగంలో స్థానం సంపాదిస్తారు. అవును, మీరు వింటుంది నిజమే. ఈ యొక్క రాశివారు తులారాశి వారిలో పుట్టినవారు ఈ యొక్క వ్యక్తులు త్వరలోనే మరికొద్ది రోజుల్లో ఇదే విధంగా మనం ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి చూసుకుంటే మీకు అంతా బాగానే ఉంటుంది. ఇకపోతే చక్కటి ప్యాకేజీతో చక్కటి ఈ యొక్క జాబ్కు సంబంధించి మీరు ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉన్నారు కదా, అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఉద్యోగాన్ని సాధిస్తారనమాట. చక్కటి ప్యాకేజీతో కూడా జాబ్ రావడంతో మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ జాబ్తో మీ లైఫ్ సెటిల్ అవుతుంది. అలాగే మీలో ఎవరైనా వ్యక్తులు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అని బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు రాబోయే కాలంలో మరికొద్ది రోజుల్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్ కోరుకున్న చోటుకి బదిలీ, అదేవిధంగా మీరు చాలా హ్యాపీగా ఉండేందుకు గాను మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు రావడంతో చాలా ఆనందంగా ఉంటారు. ఇక నిరాశలో జీవితాన్ని గడుపుతున్నారో అటువంటి వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూస్తారనమాట. దాంతో మీరు రాబోయే రోజుల్లో ఆదాయాన్ని పొందుతారు. హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. సో చూసారు కదా. ఇకపోతే మార్చి 8వ తేదీ నుంచి 13వ తేదీలోపు తులారాశి వారికి ఏ విధంగా ఉందో చూశారు కదా. అదేవిధంగా ఈ యొక్క 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మీరు వినబడేటువంటి గుండె పగిలి నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ ప్రేయసి లేదా మీ యొక్క ప్రేమికులు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఈ సమయంలో. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఒకటికి మించి మల్టిపుల్ చాయిసెస్ ఎప్పుడైతే తీసుకున్నారో, అంటే గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మల్టిపుల్ ఆప్షన్ వచ్చింది అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తులు మీతో అస్సలు ఉండరు. ఇక్కడ కూడా జరిగింది అదే. మీ ప్రేయసి లేదా ప్రేమికులు ఎవరైనా సరే మిమ్మల్ని ఈ సమయంలో మోసం చేయడం జరుగుతుంది. అది వారికి అసలు మోసం అనేది అనిపించదు. ఇకపోతే ఈ యొక్క నెలలోపు మీ ప్రాణ స్నేహితుడు లేదా స్నేహితురాలు మీకు దూరం అయ్యే సూచనలు కనబడుతున్నాయి. అంటే అందరికీ కాదండి, కొంతమందికి వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని మరొకసారి బయట చూపించుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మీరు మీకున్నటువంటి మరికొద్ది రోజుల్లో రోడ్డు ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఇకపోతే రంగంలో వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కామెంట్ చేయండి. తెలిసిన వరకు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.